మత్తయి సువార్త 11:28 వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉన్నది. అక్కడ ఏమని రాయబడి ఉందనంటే, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసేదను అని రాయబడి ఉంది. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, ప్రతి ఒక్కరికి వాక్యం సెలవిస్తా ఉంది. సమస్త జనులారా నా యొద్దకు రండి, కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్ అని బైబిల్ వాక్యం స్పష్టంగా రాయబడి ఉన్నది. మీరు ఎవరైతే నా వద్దకు వస్తారో, ఎవరైతే నన్ను అడుగుతారో, అందుకనే మత్తయి సువార్త 6:6 వచ్చినప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడుననుంది. ప్రభు దగ్గరికి వచ్చి అడిగితే ప్రభు మీకు అనుగ్రహిస్తాడట. అందుకని ఇక్కడ వాక్యం రాయబడి ఉన్నది. ఏ భారం మీరు మోయిచి ఉన్నా కూడా, అది ఏ రకమైన భారం అయినప్పటికీ, అది ఎలాంటి ఇబ్బంది అయిన భారం అయినప్పటికీ, ఆ భారం నీ మనసులో నుంచి తొలగిపోతేనే కానీ నీ మనసుకు ప్రశాంతత ఉండదు. నీ మానసికంగా నువ్వు ఎప్పుడైతే ఇబ్బంది పడుతూ ఉన్నావో, మానసికంగా ఎప్పుడైతే నువ్వు స్ట్రగుల్ అవుతా ఉన్నావో, అప్పుడు ఫిజికల్ బాడీ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. చాలా మందిని మనం చూడొచ్చు, రోడ్ల మీద, వివిధ దగ్గర, బస్ స్టాండ్స్ దగ్గర కావచ్చు, ఇంకెక్కడిక్కడ కావచ్చు, చూడడానికి ఫిజికల్ బాడీ బాగానే ఉంటుంది, అతను చూడడానికి బాగానే ఉంటాడు, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండదు, మెంటల్ కండిషన్ అనేది పర్ఫెక్ట్ ఉండదు. మానసికంగా అతను ఎప్పుడైతే ఇబ్బంది పడి మెంటల్గా డ్యామేజ్ అయిపోయిందో, ఫిజికల్ బాడీ అంతా కూడా దేనికి పనికి రాకుండా పోతుంది. అందుకనే ఫిజికల్గా, మెంటల్గా, ఈ రెండు విధాలుగా మనం పర్ఫెక్ట్గా ఉండాలి అంట. మనం ఫిజికల్గా, మెంటల్గా పర్ఫెక్ట్ ఉండాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్గా మనం ఏం చేయాలి, ఫిజికల్గా సాధన చేసినప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఉంటుంది. కానీ ఆ రీతిగానే మానసిక సాధన కూడా చాలా ప్రాముఖ్యమై ఉన్నది. మానసిక సాధన కోసం ఏం చేయాలి, ప్రతి దినము ఉదయకాలమున దేవుని సన్నిధిలో ప్రార్థించి మనస్సును తేలికగా చేసుకోవాలట. అందుకని వాక్యం ఏమని రాయబడి ఉందంటే, మీరు నా యొద్దకు రండి, మీరు ఆ భారం ఏ భారం అయితే మోస్తున్నారో ఆ భారానంతా నేను తొలగిస్తాను వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ భారం ఏ భారం చేత మోస్తూ ఉన్నాం, అది అప్పుల భారం కావచ్చు, లేదంటే ఆ కుటుంబ సమస్యలు కావచ్చు, లేదు అనంటే ఆ హెల్త్ సమస్యలు కావచ్చు, అది అనారోగ్య సమస్య అయినా, లేదంటే ఫైనాన్షియల్ సమస్య అయినా కూడా, సమస్యలు ఏదేమైనప్పటికీ కూడా ప్రభు దగ్గరకు వస్తే ఆ సమస్య నుంచి క్లియర్గా విడుదల మీకు కలగబోతూ ఉంది. ఆ ఒత్తిడి నుంచి ప్రభు కంప్లీట్గా దించబోతూ ఉన్నాడట. ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తే ప్రభు కృప మీకు తోడై ఉండబోతూ ఉన్నది. చూడండి, చాలా మంది మనం హ్యాపీగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు, మనం ఫైనాన్షియల్గా గ్రోత్గా ఉన్నప్పుడు అనేకమైన బంధువులు వస్తారు మన దగ్గరికి, అనేకమైన స్నేహితులు వస్తారు మన దగ్గరికి, అందరూ సంతోషంగా ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు. ఒక్కసారి నీ దగ్గర నుంచి ధనం పోయిందా, లేదంటే హెల్త్ పోయిందా, లేకపోతే నీ నుండి అన్ని సర్వం దూరం అయిపోయినాయి, ఒక్క మనిషి కూడా కనపడడు అక్కడికి నీ దగ్గరగా, ఇక నీతో పని లేదన్నట్టుగా నీ ఫోన్ కూడా ఎవరు ఎత్తేటోళ్ళు ఉండరు. సో ఆ సిచ్యువేషన్స్లో నువ్వు బాధపడుతూ ఉన్నట్టయితే, అలాంటి ప్రాబ్లమ్స్ నువ్వు ఫేస్ చేస్తున్నట్టయితే, నువ్వు ఏ ఇబ్బంది అయినా పడుతుండొచ్చు. ఒకవేళ నీకు చాలా మంది అప్పులు తీసుకొని, డబ్బులు తీసుకొచ్చుకొని వాళ్ళ అవసరతలకు వాడుకున్న తర్వాత తీర్చలేని స్థితిలో, ఏం చేయలేని పరిస్థితులలో, ఎక్కడి నుంచి సోర్స్ ఉండదు, ఇన్కమ్ సోర్స్ ఉండదు, ఆ అప్పు తీర్చలేరు. ఆ పరిస్థితుల్లో మరొక మార్గాలు ఏమి ఉండవు, ఏ మార్గం లేక మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ, ఇక మరణమే బాగుంటుందో ఏమో, ఇక చనిపోతేనే బాగుంటుందో ఏమో, ఈ భారం అంతా నేను మోయలేను, ఎవరు చెప్పినా ఈ భారం మోయలేరు. చూడండి, అప్పుల భారం తీసుకెళ్లి పక్కోటి దగ్గర మోపించిన కూడా మోయగలుగుతాడా? కుటుంబం నీ అప్పు భారం మోయగలుగుతుందా? నీ భార్య, నీ పిల్లలు ఆ భారాన్ని తీసుకెళ్లి వాళ్ళ మీద వేస్తే వాళ్ళు మోయగలుగుతారా? నీ స్నేహితులకేసే మోయగలుగుతారా? నీ రక్త సంబంధులకేసే మోయగలుగుతారా? నీ హెల్త్ ప్రాబ్లం ట్రాన్స్ఫర్ చేస్తానా వాళ్ళు మోయలేరు, నీ అప్పుల భారం ట్రాన్స్ఫర్ చేస్తానా మోయలేరు, నీ ఆర్థిక సమస్యలు కావచ్చు, నీకు వచ్చే ఒత్తిళ్లు కావచ్చు, ఎవరికి మీకు ట్రాన్స్ఫర్ చేస్తానా కూడా వాళ్ళు మోయలేరు. కానీ ప్రభు వాక్యం స్పష్టంగా రాయబడి ఉన్నది, మీరు నా యొద్దకు వచ్చి నన్ను అడిగితే నీ భారమంతా నా మీద వేయి, నేను మోస్తా. అది ఏ భారమైనా, నీ అప్పుల భారం నా మీద వేయి, నీ హెల్త్ ప్రాబ్లమ్స్, నీ ఆరోగ్య సమస్యలు, అది ఏ భారమైనా కూడా నా మీద వేయి, నేను మోస్తాను. బైబిల్ ఒక వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనం ఆయన మీద ఆ భారం మోపినప్పుడు మన మనసంతా కూడా తేలికైపోద్దట. మనం మెంటల్గా ఎప్పుడైతే మానసికంగా తేలికగా అయిపోతామో, ఆటోమేటిక్గా అన్ని సమస్యల నుంచి విడుదల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆలోచనలు దేవుడు అనుగ్రహిస్తాడట. గొప్ప గొప్ప ఆలోచనలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు, మార్గాలు దేవుడు చూపిస్తాడు. మనం చూడొచ్చు, వాక్యం పాత నిబంధన గ్రంథంలో ఒక శిష్యుడు ఒక ప్రవక్త దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రవక్త అకస్మాత్తుగా చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి 2 పిల్లలు ఉన్నారు, ఆల్రెడీ పోషించుకోలేకపోతుంది, ఆవిడ విధవరాలుగా ఉన్నది. కానీ ఏం మెరకల్ జరిగిందో మీ అందరికీ తెలుసు, ఎలాంటి అద్భుతం జరిగిందో మీ అందరికీ తెలుసు. ప్రభువు మీద మనం భారం మోపినప్పుడు ప్రభు ఆర్థిక సమస్యలతో పాటు, అనారోగ్య సమస్యలతో పాటు, నీకు వచ్చే ఒత్తిళ్లతో పాటు, ఇబ్బందులతో పాటు, అది ఏదేమైనప్పటికీ కూడా ఆయన తొలగిస్తాడు. అందుకే రాయబడి ఉంది యోహాను సువార్త 15:5 నువ్వు నాలో నిలిచి ఉన్నట్లయితే అప్పుడు నీకు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ సమస్య ఉన్నా, అది ఎలాంటిది, అప్పుడు దేవునికి అసాధ్యమైనది, దేవునికి ఏది కూడా లేదట. ఇది సర్వము దేవునికి సాధ్యమే, ఇది అసాధ్యము, ఇది దేవుని చేత కాదు అనేది ఏది కూడా లేదు. కానీ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించాలి.
ప్రార్థన కూడా ఏ విధంగా ఉండాలంటే కుటుంబంలో అక్రమం పెట్టుకొని కుటుంబంలో ఆ చెత్తంతా కుటుంబంలో వేసుకొని ఈ చెత్త మొత్తం మైండ్లోకి వెళ్ళి తొలగించకుండా అక్రమము పాపం మన కుటుంబం నుంచి వెళ్లకుండా ప్రభు సన్నిధిలో ఎన్ని మార్లు ప్రార్థించినా కూడా సమాధానం దొరకదు. మనసులో చెత్త బయటికి వెళ్తేనే కానీ నూతన స్టోరేజ్ కాదు. ఆ రీతిగానే పాపం అనేది బయటికి వెళ్తేనే కానీ మన కుటుంబానికి పరిశుద్ధత రాదు. పరిశుద్ధత వస్తేనే తప్పితే ప్రార్థన అనేది దేవుని సన్నిధిలో నెరవేర్చబడదు అనేది ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు గ్రహించవలసిందిగా ప్రభు నామంలో వేడుకుంటూ ఉన్నాను. వాక్యం ఏదైతే సెలవిస్తున్నదో వాక్యానుసారంగా నడవడిక, వాక్యానుసారంగా ప్రవర్తన, వాక్యానుసారమైన జీవితం దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో మనం ఉండగలగాలి, ప్రభు సన్నిధిలో మనం నిలబడగలగాలి. ప్రభు కొరకు మనం బ్రతకగలిగినట్లయితే సర్వము మనకు సాధ్యమే. ప్రభుకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రభు సర్వశక్తులు పైన శిష్యులకు అనుగ్రహించి ఉన్నాడు. అది శిష్యులకే కదా, నేను నమ్మిన పిల్లలకు, మన ప్రభు పిల్లల మన పేరు కదా, ప్రభు పిల్లలకు ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కనుక ఆయన పిల్లలకట దేవుడు సెలవిస్తే వాక్యం సెలవిస్తూ ఉన్నది. అందరు దేవుడు అంట అప్పు ఇచ్చేవారిగా కానీ అప్పు చేయి జాపేవారుగా ఆయన పిల్లలు ఉంచలేదట. తలగా నియమించి ఉన్నాను కానీ తోకగా నియమించలేను నేను అని బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుడు తలగా నియమించిండు, తోకగా నియమించలేదు. కనుక ఈ వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రతి దినము ప్రార్థిద్దాం, దేవుని సన్నిధిలో అడుగుదాం. అడిగితే ప్రభువు అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవుడు ఏ సమస్య ఉన్నా కూడా విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. అది మరణకరమైన వ్యాధి అయినా, అది మరణకరమైన బలహీనత అయినా, ఏ డాక్టర్స్ చేత కానీ, ఇక ప్రపంచంలో ఎవ్వరి చేత కానీ అనారోగ్యమైనా కూడా ఇది కాదు, ఇతనికి మరణమే అన్నంత స్థితిలో కూడా నువ్వు విశ్వసించి ప్రార్థించినట్లయితే ఆ భారం నుంచి ప్రభు విడుదల ఇచ్చబోతూ ఉన్నాడు. అప్పుల భారం, చేయలేని భారం నువ్వు మోస్తున్నావు. అనేకమైన ఆర్థిక ఇబ్బందుల చేత నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావు. ఇక ఆ భారం నువ్వు మోయలేవు. ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు ప్రభువుని అడుగు. ప్రభు ఆ భారం నుంచి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. బైబిల్ వాక్యం చెప్తా ఉంది, నీకు విశ్రాంతిని కలగజేస్తా అని. కమ్ టు మీ అంటున్నావు, నా దగ్గరకు రా నువ్వు, అప్పుడు నీకు నేను విశ్రాంతి కలగజేస్తా అని ఒక బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తుంది. విశ్వసిద్దాం, ప్రార్థిద్దాం, దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఉదయం లేవనే వాక్య ధ్యానం చేద్దాం, ప్రార్థిద్దాం. గంటల తరబడిగా దేవుని సన్నిధిని పొందుకుందాం, దేవుని కృపను పొందుకుందాం, దేవుని ఆత్మను పొందుకుందాం, దేవుని బలాన్ని పొందుకుందాం. అనేకమైన ఏ అసాధ్యమైన కార్యాలు కూడా ఆయన పిల్లల ద్వారా ప్రభు అన్ని కూడా నెరవేర్చబోతుందనే సత్యాన్ని మనం గ్రహిద్దాం. ప్రైజ్ ది లార్డ్.